బట్ట కాల్చి మేదేసి తుడుచుకోమని చెప్పి కాకుండా వాస్తవం ఏంటో తేల్చాలి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరగడ్డ అనిల్ ఫోన్లో మాట్లాడేవాడు, ఒక కాల్ చేసేవాడు, ఆ కాల్ నుంచి కాన్ఫరెన్స్ కలిపేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అందులో కాన్ఫరెన్స్లో కలిసేవాళ్ళు అన్నటువంటి. బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద సీన్ ఉన్నదని నేను అనుకోను. అంత కాన్ఫరెన్స్ ఈయన పెట్టగానే కాన్ఫరెన్స్ కాల్లో కలిసిపోయి అంత అమాయకత్వం ఉంటుందని నేను అనుకోను. ఇంకోటి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది. మరి ఆ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొన్న ఈ మధ్యన మొత్తం రైడ్స్ చేసి మరీ తీశారు కదా. ఇంకోటి, సెల్ ఫోన్ ఇవ్వాలంటే ఇవాళ రోజున ఎవడన్నా ఉద్యోగి ధైర్యం చేస్తాడా? ఒకవేళ ఉంది అనుకుందాం, అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? ఈ ప్రభుత్వం అవుతుందా, వేరే ప్రభుత్వం అవుతుందా? ఇక్కడ బోరగడ్డ అనిల్ అనేటటువంటి నోటి దూల, అతను మాట్లాడిన కుసంస్కారయుతమైనటువంటి మాటలను ఎవడూ సమర్థించడు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని పట్టించుకోకపోవడం, అతని దూషణలు, అతని దుర్భాషల్ని పట్టించుకోకపోవడం ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యమే. వాళ్ళ వైఫల్యం కారణంగానే వాళ్ళు దారుణమైనటువంటి దెబ్బతిన్నారు. దాంట్లో ఎవ్వడు తప్పు పెట్టాల్సిన పనేం లేదు. అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతం. అట్లాంటి దరిద్రపు మాటల్ని ప్రోత్సహించడం లేదా పట్టించుకోకపోవడం, చర్య తీసుకోకపోవడం. అయితే ఇవాళ దాన్ని తీసుకొచ్చి బోరగడ్డ అనిల్ ఇవాళ చేసింది తప్పే, నో డౌట్. అతను బెదరేసేస్తున్నాడు అందరినీ. ఆ బెదిరింపులకు లొంగిపోతున్నారు. కులం కార్డు వాడుతున్నాడు. అట్లాగే నాకు జగన్ బాగా తెలుసు, లేకపోతే సజ్జల నాకు బాగా తెలుసు, లేకపోతే ఇంకోళ్ళు తెలుసు అని చెప్పేస్తుంటాడు. అతను పేర్లు ఎవరిది కావాలంటే, ఇదివరకు అతను ప్రధానమంత్రి పేరు చెప్పుకునేవాడు తెలుసా? ప్రధానమంత్రి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక విభాగం ఉంటుంది, సలహాలు ఇచ్చేది, అందులో నేను ఒకడని చెప్పుకున్నాడు ఇతను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇంతకుముందు ఇతను అట్లాంటి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, లైవ్లో పార్టిసిపేట్ చేశాడు ఆ పేరుతో. అప్పుడు మేధావిగా చెప్పుకునేవాడు. ఆ తర్వాత ఈ లూజ్ టాక్తో ఈ విధంగా అయ్యాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల విషయంలో వార్తలు రాసేటప్పుడు ఒక యాస్పిరేషన్తో కాకుండా ఒక స్ట్రాటజిక్ వ్యూహంలో సరిగ్గా ఇట్లాంటి వాడు మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పని చేయకుండా ఉండాలంటే నిజాలు రాయాలి. అబద్ధాలను ఈ టైంలో అసూగా రాసుకొస్తే, అదేదో ఓ పార్టీ మీదకి తోసేసుకుందాం అనుకుంటే ఇట్లాంటి వాడు మళ్ళీ దర్జాగా తిరిగేస్తాడు రేపు పొద్దున. అసలు ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా ఫోన్ వాడారా? ఇది తేల్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.